7వ వచనం వరకు మనము మార్చి చదువుకున్నాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినరని ప్రభువునకు తెలిసినప్పుడు, అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండ్రి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, పూజనీయుడా, ఉదయకాలంలో మీ మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి మీ లేఖన భాగాలను నేను చదివి ఉంటుండగా, ప్రభువా, మీరే మాకు మీ మాటలు వివరించాలని ప్రార్థిస్తున్నాము. మీరు గొప్ప దేవుడు అని, మా విమోచకుడు అని, మా రక్షకుడు అని, మా ఆదరణకర్తవని, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అని, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు అని, భద్రపరుస్తున్న దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఈ భూలోకంలో మేము ఒక విమోచింపబడిన గుంపులో చేర్చబడడానికి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన, కలగజేసిన విమోచనను బట్టి, రక్షణను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ గొప్ప ఆధిక్యత కలిగిన వారమై ఈ భూమి మీద ఆరాధించే గుంపులో మేముండి మిమ్మల్ని ఈ దినం కూడా స్తుతించాలని, గణపరచాలని ఆశపడుతూ ఉంటుండగా మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, మీ మాటలు మాకు వివరించాలని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో, సత్యముతో, యథార్థముగా ఆరాధించటానికి ఆత్మలో, హృదయములో స్వేచ్ఛను మీరు కలగచేయాలని ప్రార్థిస్తుంటున్నాం. నిలబడే నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరే కనికరించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదివిన లేఖన భాగము బాగా పరిచయమైనటువంటి భాగము. అయితే మనము ఇక్కడ గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క పరిచర్యలో భాగంగా ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి దానిలో భాగంగా ఆయన యూదయ దేశము నుండి గలిలయ ప్రాంతానికి వెళుతూ ఉన్న సందర్భంలో ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సమరయ అనే ప్రాంతాన్ని ఆయన దర్శించినట్లుగా చూస్తాం. ఆ సమయంలో అక్కడ ఒక స్త్రీ, ఆ పట్టణానికి సంబంధించిన ఒక స్త్రీని ఆయన కలుసుకున్నట్లుగా ఈ అధ్యాయం అంతట్లో చూస్తాం. ఆ స్త్రీ తృప్తి లేని జీవితాన్ని, దాహము తీర్చబడని, దప్పిక తీర్చబడినటువంటి బ్రతుకును బ్రతుకుతుందని ఎరిగి ఆమెను తృప్తిపరచడానికి, ఆమెను రక్షించటానికి ఆయన వెళ్ళి ఆ కార్యము సంపూర్ణము చేసినట్లుగా మనం చూస్తాం. ఇందులో నుండి కొన్ని ఈ 7వ వచనం వరకు చదివినటువంటి భాగంలో లేదా అధ్యాయంలో నుండి చదవని భాగాల్లో నుండి కూడా ఉదయకాలము
ఒక 3 విషయాలను నేను మీతో పంచుకొని ఉదయకాలంలో మనం ప్రభువును ఆరాధించటానికి మరి ప్రయత్నం చేయటానికి నేను ముందుకు వస్తుంటున్నాను. మొదటగా మనము గమనించినట్లయితే 1వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అనే మాటను చూస్తాం. 6వ వచనములో చూస్తే అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. ఈ 2 మాటలను బట్టి నాకు దేవుడు తీసుకుని వచ్చినటువంటి థాట్ ఏమిటనగా, గాడ్స్ ప్రీ ప్లాన్ అనే మాట నాకు ఇక్కడిగా గుర్తు వచ్చింది. ఇది దేవుని యొక్క ముందస్తు ప్రణాళిక, దేవుని యొక్క ముందస్తు ప్రణాళిక, గాడ్స్ ప్రీ ప్లాన్. ఎందుకు అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన గలిలయకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆయన గలిలయకు ప్రయాణమై వెళ్తున్నాడే కానీ ఆయన మైండ్లో ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రీ ప్లాన్ ఉంది. ఏమిటి అనగా, మధ్యలో ఒక సమరయ అనే ఒక పట్టణము ఉందని, అక్కడ ఒక స్త్రీ ఉందని, ఆ పట్టణంలో కొంతమంది సమూహము రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారని, వారు అనేక సమస్యల్లో ఉంటున్నారని, వారిని విడిపించాలని ఆయన ప్రీ ప్లాన్డ్గా అక్కడ బయలుదేరుతూ ఉంటున్నట్లుగా ఇక్కడ మనము ఈ మాటల్లో మనం చూస్తాం. అందుకనే 4వ వచనంలో మనం చూస్తే, లేదా 2వ వచనము నుండి చూడండి, ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండ్రి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అనే మాటలోని ఆయన ప్రీ ప్లాన్ అనేది మనకు వ్యక్తం చేయబడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ సుఖారను ఒక మరి ఆ ఊరి దగ్గర యాకోబు తవ్వినటువంటి బావి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆ బావి దగ్గర వెళ్ళి ఆ స్త్రీ కొరకు ఆయన కూర్చుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది ఆయన ప్రణాళికగా ఉంటుంది అన్నదానికి ఉదాహరణ. ఎందుకు అనగా దీన్ని ఆలోచన చేస్తే, వివరణలోనికి వెళితే, ఈ యూదులకు ఈ సమరయులకు సాధారణంగానే పడదు. యూదులు ఉన్నతమైనటువంటి వారని, నిజదేవుణ్ణి కలిగిన వారని, పవిత్రులని, దేవుని ప్రజలని, విగ్రహారాధన లేనటువంటి వారని, ఇలాంటి అనుభవాల్లో యూదులు ఉంటున్నారు. సమరయులు అనగా వీరు విగ్రహారాధికులని, తక్కువమైనటువంటి మరి పరిస్థితిలో, నిమ్న పరిస్థితిలో ఉన్న ప్రజలని, దేవుడు లేని ప్రజలని, ఇంకా చెప్పాలంటే మిక్స్డ్ సంకర జాతినటువంటి ప్రజలని, వారిని చిన్న చూపు లేదా లో పీపుల్గా యూదులు వారిని చూసేవారు. అందుకని వారికి అనాదిగా శత్రుత్వం అనేది ఉంటుంది. ఏమాత్రం కూడా ఈ 2 జనాల మధ్య సాంఘికమైన, మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైన లావాదేవీలు లేనేలేవు, అడుగంటిపోయి ఉంటున్నాయి. ముఖ్యంగా యూదులు సమరయులన్నా, సమరయుల యొక్క పనులన్నా, క్రియలన్నా, వాటిలో పార్టిసిపేట్ చేయాలన్నా అపవిత్రముగా భావించేవారు.
లేదా దేవునికి విరోధమైనటువంటిదిగా భావించేవారు. అందుకని వీరు యూదా ప్రాంతం నుండి గలిలీకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు వెళ్ళడానికి సమరయ గుండా, మధ్యలో సమరయ ఉంది. వెళ్ళాలంటే షార్ట్ కట్ వే ఏమిటంటే యూదా నుండి ప్రారంభించి మధ్యలో సమరయ వస్తుంది, సమరయ దాటిన తర్వాత గలిలయ వస్తుంది. కానీ వీరు యూదులు ఎట్లో ఇది టచ్ కాకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు. దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ సమరయ గుండా వెళ్ళడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. అనగా ఏమైతే యూదులు అపవిత్రమని తలస్తారో, ఏదైతే యూదులు అక్కడ పాలు పంపు ఉండకూడదని తలస్తారో, లేదా ఏదో వారికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా వారు గౌరవించి వెళుతూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వాటన్నిటిని బ్రేక్ చేస్తూ ఆయన సమరయ గుండా వెళ్ళిన వాడినిగా మనం చూస్తుంటున్నాం. అందుకని ఆయన ప్రీ ప్లాన్డ్గా ఆయన తను ఆ సమరయలోనికి వచ్చాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రభు దృష్టిలో ఇవి బ్రేక్ చేయడానికి, లేదా ఆయన యొక్క ప్రీ ప్లాన్లో ఏముంది అనగా, ఆయన ఇవన్నీ ఏమి కనిపించలేదు. ఆయనకు సమరయ గుండా వెళ్ళకూడదు, అది అంటరాని ప్రదేశము, వారితో సహవాసం చేయకూడదు, వారి ప్రదేశంలో వెళితే మలినమైపోతాం, మన యూదులు లేదా మన యొక్క క్రమానికి విరుద్ధమవుతుంది, అది శాపము, అది దేవుని దృష్టిలో కాదు, కాని నియమము, ఇవన్నీ ఏం కనిపించలేదు ప్రభువైన యేసుక్రీస్తుకు. ప్రభువైన యేసుక్రీస్తుకు వీటికి మించి సమరయ స్త్రీ ఒక శ్రేష్టమైనదిగా, అవసరమైనటువంటిదిగా ఆయన కనిపించింది. అనగా ఆయన యొక్క అనాది సంకల్పములో, లేదా భూమి పునాది వేయక పూర్వమే ఆయన యొక్క ప్లాన్లో ఆ స్త్రీ ఉంది అన్న విషయాన్ని మరి ఇక్కడ మనము గమనించవచ్చు. అందుకని ఆయన ఆ సమరయ పట్టణం గుండా వెళ్ళి అక్కడ ఆ బావి దగ్గర ఆ స్త్రీ కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనకు ఏమి సైన్ లేదా ఏమి మనకు అర్థమవుతుంది అనగా, మన అందరి పట్ల, ఒక్కొక్కరి పట్ల దేవుడు ఆయన ప్రీ ప్లాన్ కలిగి ఉన్నాడు. అందుకనే ఈ యూదా దేశము అనగా యెరూషలేము ఉండే దేశము అనగా దేవుని పట్టణము అనగా దేవుడు నివసించే ప్రదేశము, ఈ మహిమగల పవిత్రమైన ప్రదేశము, దీనిలో నుండి అపవిత్రానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సమరయ పట్టణానికి, పాపానికి గుర్తుగా ఉన్నటువంటి సమరయ పట్టణానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా దిగి వెళ్ళాడో, మన అందరి ఒక్కొక్కరి పట్ల ఆయన ప్లాన్ కలిగిన వాడై, ఆయన మహిమలో నుండి, ఆయన పరలోకంలో నుండి, పరిశుద్ధతలో నుండి, సమీపింపరాని తేజస్సులో నుండి ఆయన భూలోకానికి రాకూడని ప్రదేశానికి, పాపముతో నిండినటువంటి ఈ ప్రదేశానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది ప్రీ ప్లాన్. ఇక్కడ చేరిన మన ఒక్కొక్కరి విషయంలో ఆయన ముందస్తు ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్పటమే నా ఉద్దేశం. నీ పట్ల ఆయన ముందస్తు ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే కొన్ని దైవిక నియమాలను ఆయన బ్రేక్ చేసినట్లుగా చూస్తున్నాం. గమనించండి, నీకంటే ఆయనకు మహిమ ఎక్కువ కాలేదు, నీకంటే ఆయనకు పరలోకము ఎక్కువ కాలేదు, నీకంటే ఆయన యొక్క గొప్పతనము, ఆధిక్యతలు ఎక్కువ కాలేదు. ఆయన యొక్క ప్రీ ప్లాన్లో నీ ఉంటున్నావు కనుకనే, నేను ఉంటున్నాను కనుకనే ఆయన భూలోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనలో ఏముందని,
చీకటి బ్రతుకు, పాప బ్రతుకు, అపవిత్రమైన బ్రతుకు, ఇలాంటి వారి అయినటువంటి మనలను ఆయన తన యొక్క పరిశుద్ధతను, మహిమను, సింహాసనాన్ని, ఔన్నత్యాన్ని, సమస్తాన్ని కూడా బ్రేక్ చేసి ఆయన నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చారు. మనము ఏదో అనుకోకుండా రక్షింపబడలేదు, మనము లేదా అనుకోకుండా దేవుడు రక్షించలేదు. అంటే కాకతాళీయంగా ఏదో మన జీవితంలో రక్షణ కార్యం జరగలేదు, మన విశ్వాసం కాలేదు. ఒకవేళ ఏదో సందర్భంలో దేవుడు మనల్ని దర్శించినప్పటికీ ఇది ప్రీ ప్లాన్డ్. అనగా ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో, ఏ ఆధిక్యతలు కలిగి ఉన్నాడో, ఏమై ఉన్నాడో వాటికి మించి నీవు ఆయన దృష్టిలో ఉన్నావు. అందుకని ఆయన నీ కొరకు ఈ లోకానికి సమస్తమైన వాటిని అన్నిటినీ కూడా అధిగమించి బ్రేక్ చేసి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమట సముద్రమునకును దిగును. ఈ జీవజలము ఏమిటనగా, యెరూషలేములో నుండి వచ్చే జీవజలము ఏమిటనగా ప్రభువైన యేసుక్రీస్తే. ఈ యేసుక్రీస్తే మరి ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటాం. అక్కడ సమరయ పట్టణానికి యెరూషలేములో నుండి దిగినట్లుగా ఆయన దిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాలంలో మొదటగా నేను జ్ఞాపకం చేసేది ఏమిటనగా, నీవు నేను దేవుని యొక్క ప్రీ ప్లాన్లో ఉన్నాము. ఇప్పుడు ఈ స్థితిలో మనము ఏమై ఉన్నా మనము దేవుని యొక్క ముందస్తు ప్రణాళికలో ఉన్నాము. దేవుడు మన పట్ల ఆ ప్రణాళిక కలిగి ఉన్నదానికి, ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో వాటన్నిటికీ మించి నీ పట్ల, నా పట్ల ఆ ప్రీ ప్లాన్ కలిగి ఉన్నదాన్ని బట్టి ఉదయకాలంలో మనం ఆయన ఆరాధించి పూజించవలసిన వారంగా ఉంటున్నాం. అది మొదటిదిగా మనం గమనించింది. రెండవదిగా మనం చూద్దాం. 4వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 6, 7 వచనాలు కలిసి చదువుకున్నాం. 4వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 4, 6, 7 వచనాలు. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను. రెండవదిగా, పరలోకములో నుండి భూలోకానికి ప్రీ ప్లాన్డ్గా వచ్చినటువంటి ఆయన నీ శ్రమలను భరించటానికి వచ్చాడు. నిన్ను భరించటానికి, నీ నీడు తీర్చడానికి ఆయన వచ్చాడు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను అనే మాటను మనం చూస్తాం. యేసు ప్రయాణము వలన అలసి ఉండెను, ఆయన అలసిపోయాడు అనే మాటను మనం చూస్తాం. రెండవ మాట అక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనంలో, ఒక సమరయ స్త్రీ ఒకత నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడుగను. ఆయన దాహముగొన్నాడు, ఆయన అలసిపోయాడు, ఆయన దాహముగొన్నాడు. ఈ అనుభవాన్ని మనం ఏమి జ్ఞాపకం చేస్తుంది అనగా, ఆయన సంపూర్ణ మానవుడుగా ఆయన ఈ లోకములో నీ కొరకు, నా కొరకు అనుభవాలన్నీ, మానవుడు పొందే అనుభవాలన్నీ ఆయన అనుభవించాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం.
ఆయన మరి ఎంతగానో నీ కొరకు నా కొరకు ఆయన పొందినటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన దాహము కొన్నాడు, అలసిపోయాడు. ఇక్కడ మనం కొద్దిగా ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఈ లేఖన భాగాల్లో నుండి మనం చూస్తుంటున్నట్లుగా అది 12 గంటల సమయము, మిట్ట మధ్యాహ్నము అనేది మనం చూస్తాం. ఒకవేళ ఇక్కడ రాయకపోయినా మనము బైబిల్ డిక్షనరీలో మనం చూస్తే యూదా ప్రాంతం నుండి ఈ యొక్క సమరయ పట్టణము ఈ ప్రాంతానికి గల డిస్టెన్స్ను చూస్తే దాదాపు 30 మైళ్ళు అని మనము చూడవచ్చు. అనగా యేసుక్రీస్తు ప్రభువు 30 మైళ్ళు నడిచాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ మనసులో ఉంచుకోవాలి. మరి ఆ భయంకరమైనటువంటి ఆ ఎండ సమయంలో 30 మైళ్ళు నడిచిన ఆ శరీరము ఎంత అలసిపోయి ఉంటుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన గొంతు ఎంత ఎండిపోయి ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నాలుక మీద తేమ లేకుండా ఎలాగూ దౌడకు అంటకుపోయి ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాహం కొని ఆ ఎండ దెబ్బకు అలిసిపోయినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఆయన పెదవుల్లో, ఎండిపోయిన పెదవుల్లో మనం చూడవచ్చు. నీరసించిన దేహములో మనం చూడవచ్చు. ఆయన అలసిపోయాడు, ఆయన దాహము కొన్నాడు. ఎందుకు ఆయన అలసిపోయాడు అనగా ఆయన ప్రీ ప్లాన్లో ఉన్నటువంటి ఆ స్త్రీని రక్షించటానికి. ఆ స్త్రీ తన యొక్క ప్రీ ప్లాన్లో ఉంది కనుకనే ఆమె కొరకు ఆయన అలసిపోయాడు, ఆమె కొరకు ఆయన దాహం కొన్నాడు, ఆమె కొరకు ఆయన శ్రమను ఓర్చుకున్నాడు. ఇప్పటి కాలంలో లాగా రహదారులు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, రహదారులు చక్కగా అప్పటి కాలంలో మరి లేవనే మనము ఎరుగుదుము. ఆ 30 మైళ్ళు ఆయన ఏ కంప పొదలు అడ్డు దాటి వచ్చాడో, ఏ భయంకరమైన రాళ్ళు, రప్పలు, భయంకరమైనటువంటి కొండలు, గుట్టలు, లోయలు, సమస్త వాటన్నిటిలో కూడా ఆయన దాటుకుంటూ వచ్చాడు. ఆయన దాహము అలాగే భరిస్తూ ఆయన ఆ స్త్రీ కొరకు కూర్చున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. తన్ను తాను దహించుకొను, తన్ను తాను భరించుకుంటూ, తన్ను తాను కాల్చుకుంటూ, తన్ను తాను శ్రమకు అప్పగించుకుంటూ ఆ స్త్రీ కొరకు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎవరు ఈ దేవుడు అనగా, ఒకప్పుడు సముద్రాన్ని చీల్చిన దేవుడు ఈ దేవుడు. ఒకప్పుడు యోర్దాను నదిని ఏకరాశిగా చేసి ఎండిపోచేసినటువంటి దేవుడు ఈ దేవుడు. ఒకప్పుడు అరణ్యమును, బండను చీల్చి నీరును ఇశ్రాయేలుకు ప్రవహింపచేసిన దేవుడు ఈ దేవుడు. ఇప్పుడు బావి నోటి దగ్గరికి వచ్చి దాహముతో అల్లాడిపోతున్నాడు, దాహాన్ని భరిస్తూ ఉన్నాడు. తన దేహములో ఉన్న నీరంతా కూడా బయటికి వెళ్ళిపోయి తన దేహం అంతా ఎంతో నీరసించి పోయినా కూడా తన దైవత్వాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఆ బావిలో నుండి నీరు బయటికి రావాలని చెప్తే వస్తుంది, ఆయన భరించుకుంటూ అలాంటి దైవత్వాన్ని ఆయన ఉపయోగించుకోలేదు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇలాగూ ఆ స్త్రీ విషయమై ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను రక్షించటానికి, ఆమె యొక్క దప్పికను తీర్చడానికి, ఆమె యొక్క జీవితాన్ని మార్చడానికి, ఆమెను శ్రేష్టమైన ఒక రూపంగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమ పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చదువుదాం రండి. 19వ అధ్యాయము 28వ వచనం నుండి, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. 29వ వచనం కూడా,
చిరకతో నిండిన యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక్కడ రెండవసారి మనం చూస్తుంటున్నాం, నేను దప్పిగొనుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలా అరుదైందిగా మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ శిలువ మ్రానులో వ్రేలాడుతూ ఉన్నాడు. ఆయన అనేక దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తమంతా స్రవించిపోయింది. దేహమంతా కూడా ఆ కొరడా దెబ్బలకు మాంసమంతా బయటికి వచ్చింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టేసి ఉన్నారు. ఆయన వ్రేలాడుతూ కొర ప్రాణాలతో ఉన్నాడు. ఆయన దేహములో ఉన్న నీరు రక్తము అంతా కూడా ధారబోయబడింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట మనం గమనించినట్లయితే ప్రేమినటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శ్రమపడినది విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు ఇక్కడ దప్పికొన్నాడు. దప్పిక కొన్నాడు అన్నది ఆయన శ్రమను, ఆయన మరణానుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. దప్పిక కొన్నాను అనే మాటను ఆయన నీ కొరకు రక్తమంతా ధారపోసిన దాన్ని జ్ఞాపకం చేస్తుంది. దాహము కొన్నాను అనగా ఆయన నీ కొరకు నా కొరకు శ్రమను, ఆయన దేహమంతా కూడా కొరడా దెబ్బల చేత అనగా నీ శిక్షను అనుభవించాను అన్నదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన దప్పికొన్నాను అనే మాట నీ పాపముల కొరకై నేను శిక్ష అనుభవించాను, నీ పాపములన్నిటిని నేను భరించాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటగా సమరయ స్త్రీతో ఆయన 30 మైళ్ళు నడిచిన వాడుగా, కొండల్లో కోనల్లో భయంకరమైన ఆ రాళ్ళల్లో ఆ ముళ్ళ కంపల్లో నడిచి అలసిపోయి ఆయన దేహంలో ఉన్న నీరంతా పోయి ఆ రాయి తగిలి ఈ రప్ప తగిలి ఆ కంప తగిలి ఆయన ఎలా కలిసిపోయాడో ఆ సమరయ స్త్రీని దృష్టిలో ఉంచుకొని ఆమె రక్షణ కొరకు ఆడ దాహం కొన్నవాడుగా కనిపిస్తున్నాడు. ఈ శిలువ మ్రానులో ఇక్కడ దాహము నీ కోసం నా కోసమే. అందుకనే ఆయన పరలోకములో నుండి ఎల్లలను దాటి అన్నిటినీ బ్రేక్ చేసి నీవు ఆయన ప్రీ ప్లాన్లో ఉన్నావు కనుక వచ్చిన దేవుడు ఆయన నీ కొరకు ఆయన శ్రమ అనుభవించాడు. నీవు పాపములో ఉన్నావని, నేను పాపములో ఉన్నామని, నీ యొక్క శిక్ష నువ్వు మరణకరమైన శిక్షకు పాత్రురాలని, ఆ శ్రమను ఆ శిక్షను నీవు నేను భరించలేమని ఆయనే భరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఆయన శ్రమ పొందినవాడుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. కీర్తన 22వ కీర్తనలో ఒక మాట చూద్దాం, చూడండి. 22వ కీర్తన 15వ వచనము. 22వ కీర్తన, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. సమరయ స్త్రీ కొరకు వెయిట్ చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పరిస్థితి అది. ఆ శిలువ మ్రానులో దాహము కొని దప్పింకొన్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్థితి ఇది. ఈ ఉదయకాలంలో మనము అందును బట్టి ఆయన ఏదో ఆయన ముందస్తు ప్రణాళిక మాత్రమే కాదు, నీ పట్ల నా పట్ల ప్రీ ప్లాన్ ఒకటే కాదు, ఆ ప్రీ ప్లాన్లు ఆయన నీ కొరకు నా కొరకు, నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించి మరణించి
తిరిగి లేవటానికి వచ్చాడు. అందులో నుండి ఆయన రక్షణని ఇచ్చాడు, అందులో నుండి ఆయన విమోచన మనకు కలగజేశాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. కనుకనే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనలను ఇంకా దప్పి కొనకుండా ఉండడానికి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనము, 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పి కొనడు. ఈ లోకములో దాహము తీరక తిరుగుతూ ఉన్నటువంటి మనలను ఎప్పుడూ దప్పి కొనకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆ దాహాన్ని తీర్చటానికి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తే ఆయన జీవజలమయ్యాడు. ఎప్పుడూ దప్పి కొనకుండా ఉండునట్లుగా ఆయనే ఆత్మస్వరూపిగా ఆయన మన హృదయంలోనికి వచ్చాడు. మనం ఎప్పుడూ ఉబుకుచుండే ఒక నీటి బుగ్గగా ఉండాలని దేవాదేవుడు మన హృదయములో రక్షణ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఉంచాడు. అందును బట్టి ఉదయకాలంలో మనం ఆయన్ను స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. చివరి మాటను మనం చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనము, 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. 7వ వచనంలో మనం చూస్తే సమరయ స్త్రీ ఒకతే అనే మాటను మనం చూస్తాం. సమరయ స్త్రీ ఒకతే బావి దగ్గరకు నీళ్ళ కోసం వచ్చింది. ఎప్పుడనగా మిట్ట మధ్యాహ్నం. మనము ఈ మాట ఈ సందర్భంలో, ఈ వచనానికి సందర్భంలో మనము ఏమి చెప్పుకోవచ్చు అనగా, మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన ప్రీ ప్లాన్లోనే ఉన్నావు. ఏదో అనామకంగా కాదు, నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు. దేవుని ప్రణాళికలో ఉన్న నిన్ను ఆయన సొంతం చేసుకోవడానికి తన ప్రాణం ఇచ్చాడు. తన ప్రాణం ఇవ్వడానికి ఆయన శ్రమ పొందాడు, గాయాలు పొందాడు, రక్తం చిందించాడు, మాంసం ముద్దయ్యాడు. ఆయన మరణించి సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఇప్పుడు అంతటితో అలా ఉంచక ఆయన ఈ భూమి మీద నీవు ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు నేను తోడుగా ఉంటాను అని ఆయన వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ సమరయ స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే ఈ అంశం మనకు అర్థమవుతుంది. ఈ స్త్రీ అంట మనందరికీ తెలిసిందే. ఆమె మధ్యాహ్నం పూట నీళ్ళకు బావి దగ్గరికి వచ్చింది. ఆమె యొక్క ఆ కుండ తీసుకొని ఆమె ఒకటే వచ్చింది అనగా ఏమి మనకు తెలుస్తుంది అనగా, ఆమె ఒక గ్రామములో నివసిస్తుంది కానీ ఆమె ఒంటరి బ్రతుకుతుంది. ఆమె ఆ గ్రామంలో జీవిస్తుంది కానీ ఆమె మానసికమైన స్థితి, ఆధ్యాత్మికమైన స్థితి, సామాజిక పరమైన జీవితము, తన కుటుంబ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య ఆమె ఒంటరి జీవితాన్నే జీవిస్తుంది. పట్టణంలో ఉన్న వాళ్ళకు మీకు చాలామందికి తెలియదు, గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను గ్రామం నుండి వచ్చాను కనుక, ఒకప్పుడు నేను చిన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కావాలి అని అంటే ఏదో ఒక బిందో, కుండో లేదా కడవ వాటిని తీసుకొని ఆ బావి దగ్గరికి వెళ్ళి నీరు తీసుకొని మేము వచ్చేవారం. సాధారణంగా బావి దగ్గరికి నీటికి ఎప్పుడు వెళతాము అని అంటే ఉదయం పూట వెళతాము లేదా సాయంత్రం పూట వెళతాం. ఏదో అత్యవసరమయ్యో
మార్నింగ్ అవైలబిలిటీ లేక పొద్దున్నే పొలానికి వెళ్ళో పనులకు వెళ్ళో, లేక అత్యవసరమైతే తప్పితే, ఒకరు ఇద్దరు తప్పితే. ముఖ్యంగా స్త్రీలు వాటర్కి వెళ్ళినప్పుడు వారు ఒక్కరు ఎప్పుడు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళరు. వారు గుంపులుగా వెళతారు, అమ్మలక్కలు కలిసి మాట్లాడుకుంటూ వెళతారు. వాటర్ తీసుకొని రావడం అనేది నేను ఎరిగినటువంటిది. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ సమరయ స్త్రీ యొక్క విధానము భిన్నంగా ఉంది. ఆమె ఉదయము అమ్మలక్కలతో కలిసి రాలేని పరిస్థితి, పోనీ సాయంత్రము రాలేని పరిస్థితి. సంబంధాలు లేవు. వారు అసహించుకుంటారేమో ఈమె పాప జీవితం వల్ల, లేదా ఈమె యొక్క ప్రవర్తన వల్ల, ఇంకా ఈమె యొక్క అణగారిన పరిస్థితిని వల్ల ఏమో మరి ఆమె వారితో రాలేని పరిస్థితి. అందుకనే ఆమె ఒంటరిగానే ఆ యొక్క ప్రాంతానికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. తన యొక్క ఒంటరి జీవితంలో తను బ్రతుకుతూ ఉంది. బహుశా తన యొక్క దప్పిక అది శరీర సంబంధమైన దప్పిక కాదు. తన యొక్క అంతరంగ జీవితము, తన మానసిక జీవితము, తన ఆధ్యాత్మిక జీవితము ఎండిపోయి ఉంది. ఆమె మధ్యాహ్నం వాటర్ తీసుకొని వచ్చి వాటర్ అనుభవిస్తుంది. రోజు ఆమె డ్రింక్ చేస్తూ ఉంది. వాటర్ లేక ఆమె జీవించడం లేదు. కానీ ఆమె ఏమైతే అనుభవిస్తుందో వాటిలో ఆమెకు దప్పిక తీరటం లేదు. ఆమె కలిగి ఉన్న దానిలో సంతృప్తి లేనటువంటి బ్రతుకు ఆమె బ్రతుకుతూ ఉంది. ఆమె చరిత్రను గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంభాషణలో ఆమెను రక్షణలోనికి తీసుకొని రావడానికి ఆమె యొక్క పాత చరిత్రను ఆయన తీసుకుని వచ్చాడు. ఆయనను మరి దేవుడుగా, క్రీస్తు ప్రభువుగా అంగీకరించినట్లుగా ఆమెను మరి ఒప్పుకో చేశాడు. ఆ సందర్భంలో ఆమె యొక్క జీవితాన్ని గురించి చెప్పబడిన మాటలు 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఆమె అనేక మంది పురుషులతో ఆమె తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అనగా ఆమె యొక్క జీవితము ఒకవేళ మరి ఆ సమాజంలో తను పోషించుకోవటానికి కొరత లేనటువంటి స్త్రీగా ఉంది. ఒకరు కాకపోతే ఇంకొకరు నన్ను పోషిస్తారు అనే అనుభవంలో ఉంది. ఆమె కావలసినటువంటి మరి ప్రతిదీ కూడా కలిగినటువంటి స్త్రీగానే ఉంది. బట్ రైట్ వేలో తన జీవితము లేదు అన్న విషయము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అందుకనే తనలో కొరత కనిపిస్తుంది, తనలో అసంతృప్తి కలుగుతుంది. తనకు భర్తలు మరి కొంతమంది ఉన్నప్పటికీ కూడా తను కొరత కలిగినటువంటి స్త్రీగానే తను కనిపిస్తుంది. ఆత్మలో దాహము కలిగినటువంటి స్త్రీగా, వేదన కలిగినటువంటి స్త్రీగా, దప్పిక కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను దర్శించి ఆమెకు తను ఏమై ఉన్నాడో వివరించి ఆమెకు చెప్పటం ద్వారా ఆమెలో మార్పు రావడం అనేది మనం చూస్తుంటున్నాం. ఆమె మార్పు కలిగిన తర్వాత ఆమె ఇప్పుడు గ్రామంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వినండి, ఆమె గ్రామంలోనికి వెళ్ళింది ఇప్పుడు ఒంటరిగానే వెళ్ళింది, కానీ ఆమె ఒంటరి కాదు. ఆ కుండను బావి దగ్గర విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇచ్చిన జీవజలాన్ని తన హృదయంలో ఉంచుకొని, అనగా ప్రభువైన యేసు మాటలను హృదయంలో ఉంచుకొని, ప్రభువైన యేసుక్రీస్తును హృదయంలో ఉంచుకొని ఆమె గ్రామంలోనికి వెళ్ళింది. ఆమె ఇప్పుడు ఒంటరిగానే కనిపిస్తుంది, కానీ ఆమె ఒంటరి కాదు. ఆమెలో దేవుడు ఉన్నాడు, ఆమెతో దేవుడు ఉన్నాడు, ఆమెకు దేవుడు తోడై ఉన్నాడు. ఏ స్త్రీలోనైతే
వేసుకొని నీటి దగ్గరికి, బావి దగ్గరికి రావడానికి సిగ్గుపడిందో, ఏ స్త్రీలైతే రానియలేదో, ఎప్పుడైతే తను ఒంటరి అనుభూతిని పొందిందో, ఇప్పుడు అదే స్త్రీలకు, అదే గ్రామంలోని ప్రజలకు, పురుషులకు, పెద్దలకు, అందరికీ కూడా ఆమె తను మార్పు పొందిన విధానాన్ని ఆమె తెలియజేస్తుంది. ఆమె ఏ విధముగా తన జీవితంలో తృప్తికరమైన అనుభవాన్ని పొందానో అది ఆమె తెలియజేస్తూ ఉంటుంది. కనుకనే ఈ యొక్క ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెకు తోడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆమె ఆ మార్పు పొందక పూర్వము ఆమె ఒంటరిగా వెళుతుంటున్నప్పుడు, ఆ బావి దగ్గరికి వస్తుంటున్నప్పుడు తను ఎంత వేదన పొందిందో. నేను ఒంటరి బ్రతుకు, నాది ఒంటరి బ్రతుకు, ఒంటరి జీవితము, మానసికమైన వ్యధ. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఉన్నాను నీ కోసం. అందుకని ఇక్కడ మనం చూస్తుంటున్నాం కదా, ఆ మాటను చూడండి. 6వ వచనంలో మనం చూస్తే, 4వ అధ్యాయం 6వ వచనంలో, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆమెకు తోడుగా ఉండడానికి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన కూర్చొని ఉన్నాడు. ఆమెకు తోడుగా ఉండడానికి, ఆమెలో ఉండడానికి, ఆమెను బలపరచడానికి, ఆమె కొదవలన్నీ తీర్చడానికి. ఆమె ఒంటరి కాదు, ఆమె దేవునితో ఉన్నటువంటి స్త్రీ అని తెలియచేయడానికి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఆమెను ద్వేషించి ఉండవచ్చు, అసహించుకొని ఉండవచ్చు, తక్కువ చూచి ఉండవచ్చు. ఆమెకు ఏమేమి కలిగిందో వాటన్నిటిలో ఆమెకు తృప్తి లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము, ఆ స్త్రీ నాకు కావాలి, ఆ స్త్రీకి నేను తోడుగా ఉండాలి, ఆమెకు నేను తోడుగా ఉండాలి. ఆయన అక్కడ కూర్చొని ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అందుకని 4వ అధ్యాయం 13వ వచనము 14వ వచనము చదువుదాం రండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనం అందరం కలిసి చదువుకున్నాం. 13, 14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యేసు ప్రభు ఆమెతో సంభాషిస్తూ ఉంటున్నప్పుడు ఆమెలో మార్పు తీసుకొని రావడానికి, ఆమె ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆమె కొరకు వెయిట్ చేస్తున్న విధానము, ఆయన నీళ్ళు ఇస్తానని చెప్పిన విధానము, ఆమె ఫిజికల్గా ఆమె ఆలోచన చేస్తుంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ఫిజికల్గా కాదు నీడు నీది, నీకు నీడు మెంటల్గా కావాలి. మెంటల్గా నువ్వు నీటిలో ఉన్నావు, స్పిరిచువల్గా మరి దప్పికలో ఉన్నావు, ఆధ్యాత్మికంగా మరి కృంగిపోయి ఉన్నావు, నీరసించిపోయి ఉన్నావు. నీకు జీవజలము కావాలి. ఆ సమయంలో ఆ స్త్రీ అంగీకరించడాన్ని బట్టి దేవుని యొక్క తోడు కలిగి ఉన్నట్లుగా మనం ఇందాక చూస్తూ వస్తుంటున్నాం. ఆమె ఎప్పుడైతే మెస్సియా అని గుర్తించిందో, అనగా తన హృదయంలో చేర్చుకుందో, దేవుని మాటలను తన హృదయంలో చేర్చుకుందో, అప్పుడు ఆమె అంగీకరించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని పొందును, దేవుని తోడును ఒంటరి అయిన స్త్రీ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్నటువంటి మన మైండ్స్ ఎలా ఉన్నాయి, మన మనస్సు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది? ఒకవేళ మనము బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు, వ్యాపారం బాగా జరుగుతూ ఉండొచ్చు. అందులో నీకు తృప్తి ఉందా? కొరత కనిపిస్తుందా? 2 చేతుల సంపాదన ఉండవచ్చు. నీ ఆత్మీయ జీవితంలో ఆ తృప్తి నీకు కలిగి ఉందా? దాహము తీర్చబడిన అనుభవం కలిగి ఉందా?
ఏవో సమస్యలన్నీ చుట్టుకొని ఉన్నట్లుగా ఆ సమరయ స్త్రీకి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆమెకు చుట్టుకొని ఉన్నట్లుగా ఉద్యోగము ఒకవేళ కలిగి ఉండవచ్చు, మంచి కుటుంబమే కలిగి ఉండవచ్చు, అయినా నీవు ఒంటరి అనుభవాన్ని అనుభవిస్తున్నావా? ఉద్యోగము చేస్తున్నప్పటికీ నేను ఒంటరి దానను, ఒంటరి వాడను. ప్రభువు ఆయన ప్రీ ప్లాన్లో నుండి ఆయన వచ్చి నీ కొరకై తనను ప్రాణము పెట్టి ఆయన నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఏ పరిస్థితులు నిన్ను ముట్టినా నిన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టడానికి కాదు. ఈ స్త్రీ అనుకొని ఉండవచ్చు, నా జీవితం అంతా ఇంతేనేమో, నా జీవితం అంతా తృప్తి లేని ఆకలి దప్పులతోనేమో, నేను ఒంటరిగానే ఈ మధ్యాహ్నం పూటనే కుండ ఎత్తుకొని బావి దగ్గరికి వెళ్ళాలనేమో. ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఆయా పరిస్థితులు వెంటాడుతూ ఉంటున్నప్పుడు మనతో మన స్నేహితులు, రక్త సంబంధులు, ఇంట్లో ఉన్నటువంటి వారు, బంధువులు, మన తోటి ఆఫీసులో వర్కర్స్, మనం పని చేసే చోట ఒకవేళ మనతో మాట్లాడుతూ ఉండవచ్చు, మనం వారితో మాట్లాడుతూ ఉండవచ్చు, కొనసాగుతూ ఉండవచ్చు. కానీ మన యొక్క స్టేజ్ ఎలా ఉంది? ఇన్ని పరిస్థితుల్లో మనం కలిగి ఉన్నా కూడా ఒంటరి బ్రతుకుతున్నామా? ఈ ఉదయకాలంలో ఈ సమరయ స్త్రీ కొరకు యూదా దేశము నుండి సమరయ పట్టణానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు అనుభవం ఏం చెబుతుందనగా, ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ సమరయ స్త్రీ ఇంకా రాలేదు, ఆమెకు తోడుగా ఉండడానికి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆకలి దప్పులు వేస్తున్నా ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఆకలి దప్పుల కంటే ఇక్కడ కూర్చున్నటువంటి తన యొక్క కుమారులు అనుభవిస్తున్న ఒంటరితనము, ఆకలి దప్పులు అంతరంగములో, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువే అని ఆయన వెయిట్ చేస్తున్నవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండడానికి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాను. అందుకని మత్తయి రాసిన సువార్త 1:23 ప్రభువైన యేసుక్రీస్తు జనన సందర్భంగా ఆయనకు పెట్టబడిన పేరును మనం చూస్తాం. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని, అనగా దేవుడు మనకు తోడు అని అర్థాన్ని ఇచ్చే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రయాణములో ఆయన శ్రమలు పొందేంత వరకే కాదు, ఆయన మరణించే అంతవరకే కాదు, ఆయన మనల్ని రక్షించేంతవరకే కాదు, ఆయన మనకు తోడుగా ఉండడానికి ఆయన వచ్చాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఉదయకాలంలో నేను ముగిస్తూ ఉంటున్నాను, నేను జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాను. ఒకవేళ ఈ స్థితిలో ఆయా పరిస్థితులను బట్టి ఒంటరితనాన్ని ఒకవేళ అనుభవిస్తుంటే, ఆ సమరయ స్త్రీ లాగా, ఆ సమరయ స్త్రీకి ఒక రోజు వచ్చింది, ఆ గ్రామంలో ఉన్న వారినందరినీ కదిలించి వేసింది. ఏ పరిస్థితిని బట్టి మనము ఈ దినము ఈ సమయంలో ఒంటరి అనుభవాన్ని అనుభవిస్తున్నామో, ఒకరోజు సమరయ స్త్రీ గ్రామాన్ని కదిలించినట్లుగా ఏ సమస్యల వలయంలో ఉన్నామో వాటన్నిటినీ మనము కదిలించబోతున్నాం. ఇది ఎలా సాధ్యమనగా, ఆయన మనకు తోడుగా ఉండి ఆయన ఆ కార్యము చేయబోతూ ఉంటున్నాడు. నీవు ఒంటరి కాదు, నేను ఒంటరి కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఉదయకాలంలో మనము ఆరాధనలోనికి వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీ ఆ పట్టణానికి వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ మనం చూస్తూ వచ్చాం. ఆయన యొక్క ప్రీ ప్లాన్ అనేది మనం అక్కడ చూస్తూ వస్తుంటున్నాం. ఆయన నీ పట్ల నా పట్ల ఆయన ముందస్తు ప్రణాళిక ఉంది. అంటే ఇక్కడ కూర్చున్న మనము
ఆయన యొక్క ముందస్తు ప్రణాళికలో ఉన్నాము. ఆయన దృష్టిలో మనం ఉన్నాము. ఉదయకాలంలో ఆ అడ్డంకులు అన్నిటినీ బ్రేక్ చేసిన దేవుడు, తన మహిమను కంటే మించి నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు. కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనం ఆయన్ను ఆరాధించకుండా ఉండలేం కదా. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు, పాపపు బ్రతుకులో లోకములో జీవిస్తున్నటువంటి నీ కొరకు, దాహముతో, ఆత్మ సంబంధమైన దాహముతో అల్లాడిపోతున్నటువంటి నీ కొరకు, నా కొరకు ఆయన శ్రమ పొందాడు. ఆయన రక్తము కార్చాడు, ఆయన ప్రాణము పెట్టాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన నీ కొరకు వ్యయముగా చేయబడ్డాడు. అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన విషయములో నీవు ఎంత ప్రాముఖ్యమో, తన దేహము కంటే ఆయన నీవు ఎంత ప్రాముఖ్యమో ఈ ఉదయకాలంలో ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అంతేకాదు, ఈ లోకములో, ఈ జీవిత యాత్రలో మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు అనేక చిక్కులు, సమస్యలు మనల్ని ఒక వలయంలా అవి చుట్టుకొని ఉన్నప్పుడు వాటిలో నేను ఒంటరి వాణ్ణి, ఎవరికి చెప్పినా తీరదు, ఏమి చేసినా తీరదు అన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉండడానికి ఆయన వచ్చాడు. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు వీటన్నిటిలో నుండి కూడా విడుదల కలుగుతుంది. గొప్ప కార్యాలు చేస్తావు. ఈ అనుభవాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ అనుభవాలను బట్టి ఉదయకాలంలో ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరచుదుముగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.